హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు AFH కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పప్పుల కర్జీకాయలండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. పప్పులు 1/4 కప్పు అండి. దానికి 1 కప్పు చక్కెర అండి, టేస్ట్ కోసము 3 యాలక్కలు, బేకింగ్ పౌడరు, కొబ్బరి తురుము, నేను డాల్డాని ఇలా వేడి చేసి పెట్టుకున్నానండి, గోధుమ పిండి, ఓలిగి రవ్వ అండి. ముందుగా గోధుమ పిండిని ఓలిగి రవ్వని బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్న వాటిలోకి కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకుందాం, అలాగే డాల్డా కూడా వేసుకుందాం. వేసి అన్నింటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులోకి కొద్దిగా నీరు పోసుకొని పిండిని చపాతీ పిండిలా గట్టిగా తడుపుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలి. దీన్ని ఒక అర్ధగంట నాననిద్దాం. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పప్పులు, చక్కెర, యాలక్కలు వేసి మిక్సీ పట్టుకుందామండి. చూడండి, మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరిని వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అర్ధగంటకి పిండి బాగా సాఫ్ట్గా రెడీ అయింది. దీన్ని చిన్న ఉంటలుగా చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దీన్ని చిన్న ఉంటలుగా చేసుకున్నాం. దీన్ని పూరి మాదిరిగా తిక్కుకుందామండి. ఇలా పూరీలా ఒత్తుకున్న తర్వాత ఇందులోకి చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం అరచేతిలోని మనము దీన్ని నీటుగా చుట్టుకోవాలి. ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకుని కడాయి పెట్టుకున్నానండి. దీన్ని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడైందండి, మరీ ఎక్కువ వేడి కాకుండా మీడియంలోనే దీన్ని మనం కుక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి వేగాయి. వీటిని పక్కకి తీసుకుందాం. పప్పుల కర్జీకాయలని మరీ ఎక్కువ రెడ్గా ఉండకూడదండి, అందుకు తీసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ అయినటువంటి పప్పులతో చక్కెరతో కలిపి చేసిన కర్జీకాయలు రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇంటి పట్ట చేసుకునే ఏ వంట అయినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి.